హోటల్ ఓపెనింగ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈరోజు థ్యాంక్ యూ. సో ఈరోజు నాకు బాగా తెలిసిన నాని, పింకీ, చాణుక్య థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ సండే అయితే నాని పింకీ వాళ్ళ వ్లాగ్ అయితే పెట్టాను కదా, రెస్టారెంట్ ఓపెనింగ్ది. ఆ ఓపెనింగ్ రోజు అయితే ఫుడ్ టేస్ట్ అయితే చేయలేకపోయాను. మా తెలిసిన వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ నెక్స్ట్ సండే అయితే లంచ్కి అయితే వెళ్ళాము. సో టేస్ట్ చేయలేరు కదా అని చెప్పి ఇంకా లంచ్కి అయితే వెళ్ళాం. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది రెస్టారెంట్ లోపల అని ఈ వ్లాగ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి బయట అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇదండి లోపల అయితే ఇలా ఉంటుంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ అంబియన్స్ మాత్రం సిట్టింగ్ కూడా చాలా పెద్దదే అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళినప్పుడు ఆనందని అయితే ఉన్నారు. ఆల్రెడీ తెలుసు కదా, నాని అన్నయ్య ఆనందన్నయ్య పార్ట్నర్స్ ఈ రెస్టారెంట్కి. నేను వచ్చేసి ఏది ఆర్డర్ చేశానో మీకు చెప్తాను వీడియో మధ్యలో, మీరే చూడండి. ఆల్రెడీ వీడియో కొట్టేసాను, సో చూసేయండి. ఇప్పుడు ఏంటంటే మెనూ కార్డ్ అయితే చూస్తున్నాను ఏం తీసుకోవాలని. ఆ తర్వాత ఒకటి గుర్తొచ్చింది, మొన్న వ్లాగ్లో నాని అన్నయ్య చెప్పారు ఈ హోటల్లో ఈ రెస్టారెంట్లో స్పెషల్ డిష్ అనేది రెడ్ చికెన్ స్టార్టర్ అని. సరే అని రెడ్ చికెన్ అయితే చెప్పాను. చాలా బాగుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూపిస్తాను, మీరే చూడండి. ఇదిగోండి, ఇదే అన్నమాట రెడ్ చికెన్. చాలా బాగుంది. మెయిన్ కోర్స్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. టేస్ట్లు అయితే అదిరిపోయాయి అండ్ రీజనబుల్ రేట్స్ కూడా. యాక్చువల్లీ చెప్పాలంటే అంత చికెన్ ఎక్కువ తినను, బట్ ఎందుకో నాకు రెడ్ చికెన్ అయితే బాగా నచ్చింది. అందుకే 6 ఇచ్చారనమాట. 6లో 2 అయితే తినేసాను, అంత బాగా నచ్చింది. అండ్ చూసారా, అది గో కార్టింగ్ ప్లేస్
అండ్ ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి నాని అని వాళ్ళ ఆఫీస్. అండ్ అలానే ఇక్కడ ఫుడ్ అయిపోయిన వాళ్ళు అలా గో కార్టింగ్కి అయితే వెళ్ళొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, బట్ ఈవినింగ్ మ్యాచ్ ఉంది కదా, అసలుకే సిఎస్కే ఫ్యాన్ నేను. మ్యాచ్ ఈవినింగ్ కదా అని లంచ్ టైంకి అయితే వచ్చాము. మ్యాచ్ మిస్ కాకూడదని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు. సరేనండి, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినదైతే మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you. Bye bye.